ముఖ్యమంత్రిగా అధినాయకుడే లేనప్పుడు ఈ పదవులు మాకెందుకు అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు చేస్తున్నటువంటి ఇదే. కానీ ఓవరాల్ గా అధిష్టానానికి సంబంధించి కానీ సోనియా గాంధీ గారి నాయకత్వానికి సంబంధించి కానీ వాళ్ళు సూచించినటువంటి వ్యక్తిని ఇక్కడ ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ దాన్ని వ్యతిరేకించాలనేటువంటిది ఏం కానీ లేదు. బట్ అదర్ సైడ్ ఆఫ్ ది యాక్టివిటీ ఏంటంటే ఉన్నటువంటి పరిచయాలు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వారి కుటుంబం కానీ ఆల్ అవుట్ ఆఫ్ ది వెళ్ళి గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మురళి గారు కానీ సురేఖ్ గారు కానీ అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు ప్రతిపక్షంలో వచ్చినప్పుడు చాలా ధైర్యంగా రాజశేఖర రెడ్డి గారు నిలబడ్డారు. సరే, ఆవిడ కాసేపు నాకు అది వివరణ ఇస్తానంటారు, మళ్ళీ మన చర్చలో కూడా ఆవిడ వస్తానంటున్నారు. రుద్రరాజు గారు, కాంగ్రెస్ లో ఇప్పుడు ఏం జరుగుతోంది? ఒక పక్క రోషయ్య గారు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రిని మాటి మాటికి మార్చేటటువంటి అలవాటు సోనియా గాంధీకి లేదు అని అన్నారు. నేను ముఖ్యమంత్రి అయ్యి నెల కూడా కాలేదన్న, అంటే ఆయన కొంతకాలం ముఖ్యమంత్రిగా నేను ఉంటాను అనేటటువంటి మాట చెప్పకనే చెప్పారు ఒక పక్క నుంచి. రెండో పక్క నుంచి ఆన వివేకానంద రెడ్డి గారు కానీ మరొకరు కానీ లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మిగతా వీరందరూ కూడా ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి కావాలి, జగన్ ముఖ్యమంత్రి కాకపోతే మేమంతా రాజీనామాలు చేస్తామనంటున్నారు. అంటే ఈ రోజు ఢిల్లీలో అభిషేక్ సింఘీ గారు కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఉన్నటువంటి అన్ని పరిస్థితులను కూడా హైకమాండ్ చూస్తోంది. చూసినటువంటి నేపథ్యంలో కొంత రాజశేఖర రెడ్డి గారు ఒక మహానాయకుడిని ఆల్రెడీ పార్టీ కోల్పోయింది. ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ సంయమనం పాటించాలని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డి శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. జరిగినటువంటి సంఘటనని ఎవరూ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు. అంటే సుమారు 2వ తారీఖు ఒక నెల రోజులు అవ్వస్తున్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్ అవ్వడం కానీ తదనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బై అండ్ లార్జ్ సామాన్యమైనటువంటి కార్యకర్తల దగ్గర నుంచి బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ ఎవరు కూడా ఇంకా జీర్ణించుకోలేనటువంటి విషయంలో ఉండి వాళ్ళకు ఉన్నటువంటి ఎంత జీర్ణించుకోలేకపోయినా చాలా పదునైన మాటలు మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళని ఒకళ్ళు నిందించుకుంటున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. అంటే ఓవరాల్ గా సమస్య అనేటువంటి రోజుగా ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఘర్షణ ఎవరికి మధ్య, ఎవరెవరికి ఘర్షణ ఉంది? అసలు ఘర్షణ అనేటువంటిది జగన్ శిబిరానికి రోసే శిబిరానికి ఉందా? శిబిరాలకి రాష్ట్ర కాంగ్రెస్ శిబిరాలు అనేటువంటి దీంట్లో ఎక్కడా లేదు. అందరూ ఎవరు చెప్పినా, మీరు వివేకానంద రెడ్డి గారు చెప్పినా లేకపోతే నేను చెప్పినా చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే ఇంకో హనుమంతరావు గారు చెప్పినా హనుమంతరావు గారు చెప్పినా లేకపోతే ఇవాళ శంకర్రావు గారు చెప్పారు, వారు చెప్పిన అందరూ అధిష్టానం యొక్క మాట శిరోధార్యమే. కానీ దాని కింద జరుగుతున్నటువంటి ఈ జగడం ఏమిటి అంటే ఓవరాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి డిస్టర్బ్డ్ మోడ్ లో ఉన్నారు అందరూ కూడా. జరుగుతున్న పరిణామాలు కానీ అక్కడ వాళ్ళు కొంతమంది సీనియర్లు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, వాళ్ళే ఏం రెచ్చగొట్టారు? వాళ్ళు అనేక రకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఏం రెచ్చగొట్టేటటువంటి మాట ఏముంది అక్కడ? మీరు ఓవరాల్ పత్రికాముఖంగా చూస్తున్నారు, మీడియాలో చూస్తున్నారు, చెప్పండి. ఉన్నటువంటి మిమ్మల్ని రెచ్చగొట్టేదిగా అనిపించేటటువంటి మాట ఏమిటి? ఇక్కడ మేము వాళ్ళనేది ఏం లేదండి, అంతా కాంగ్రెస్ పార్టీ కుటుంబం, ఇందులో మేమని కానీ వాళ్ళని కానీ సెపరేషన్ ఏం లేదు. బట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత గొప్ప మహానాయకుని కోల్పోయిన తర్వాత సీనియర్ రెచ్చగొట్టేటటువంటి మాట ఏమన్నా ఉందా అసలు? ఇవాళ హనుమంతరావు గారు చెప్పారు కదా, బోగస్ మరణాలని చెప్పేసి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే కాకుండా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇంతమంది చనిపోయారు, శోక సముద్రం ఉంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా గొప్ప నాయకుడిని కోల్పోయారని చెప్పడం జరిగింది. కావాలని ఒక పథకం ప్రకారం కొంతమంది వీటిలన్నింటినీ కూడా బోగస్ అని ఇదని నేచురల్ కార్యకర్తల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, చనిపోయే యొక్క కుటుంబాల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు ఆ విధమైన ప్రకటనలు చేస్తున్నప్పుడు ప్రొవోక్ చేస్తున్నప్పుడు ఆ మాట అంటే అది ఖచ్చితంగా జగన్ కి వ్యతిరేకమైనటువంటి మాట, రాజశేఖర రెడ్డికి వ్యతిరేకమైనటువంటి మాటగా తాత్పర్యంగా తీసుకోవచ్చా? ఒక చనిపోయినటువంటి వ్యక్తి చనిపోయి ఇంకా 4 రోజులు కాకముందే ఈ విధంగా రాజకీయ లబ్ధి కోసం లేకపోతే ఇంకో దానికోసం ఇటువంటి మాట్లాడవలసిన అవసరం ఏముంది అసలు? మీకు రాజకీయాలు చేసే పరిస్థితి ఏమైనా ఉంటే రాజకీయాల్లో చేసుకోవాలి, కానీ ఈ విధంగా చనిపోయినటువంటి వ్యక్తికి మనం అందరూ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, పొలిటికల్ ఎఫిలియేషన్స్ అందరూ కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాము. ఇటువంటి సంక్షేమ పథకాలు చేపట్టేటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అనే ఉండేవారు. పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, సంక్షేమం కోసం ఇన్ని కార్యక్రమాలు చేశారని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అన్ని రాష్ట్రాల్లో కూడా అనుకుంటే, ఇక్కడ మన రాష్ట్రంలో అనవసరంగా కావాలని చెప్పి లేనిపోని ఇటువంటి టార్గెట్ చేసి ఇటువంటి చేయడం అనేటువంటిది అది సందర్భోచితంగా లేదు. కాబట్టి న్యాచురల్గా కొంతమంది ఉన్నటువంటి యువకులు కానీ కొంతమంది పార్టీలో రాజశేఖర రెడ్డి గారి వలన స్ఫూర్తితో రాజకీయాల్లో వచ్చారు చాలా మంది. రాజీవ్ గాంధీ గారు కానీ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో గడిచిన 15 సంవత్సరాల్లో చాలా మంది యంగ్ జనరేషన్ పొలిటీషియన్స్ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలను 89-94 వరకు రూల్ చేసిన తర్వాత
ఆ 26 స్థానాలు ఈవేళ 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చి వారి బస్ యాత్ర ద్వారా కానీ వారి పాదయాత్ర ద్వారా కానీ డెఫినెట్ గా ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. కాంగ్రెస్ పార్టీలో స్థూలంగా చాలా మందిలో మెజారిటీ కావచ్చు, మెజారిటీ లెక్క పెట్టలేదు కానీ చాలా మందిలో స్థూలంగా ఒక బలమైన అభిప్రాయం రోసయ్య గారు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి, పార్టీకి నాయకత్వం వహించడానికి సరిపోరు అనేటటువంటిది ఉంది. నిజమేనా? దాన్ని నేను ఖండిస్తున్నానండి. అధిష్టాన వర్గం రోసయ్య గారిని పెట్టారు. రోసయ్య గారు పెట్టిన తర్వాత డెఫినెట్ గా మేమందరం కూడా రోసయ్య గారిని సపోర్ట్ చేస్తాం. దానికి ఏమి తిరిగేం లేదు. మేము అనేది ఏంటంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ప్రభుత్వాన్ని అట్ ది సేమ్ టైం పార్టీని రెండింటిని నడిపించగలిగేటువంటి సత్తా ఉన్న నాయకుడు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈవేళ జిల్లా పరిషత్ ఉంది. ఈవేళ ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఇప్పుడు 5 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. మెజారిటీ లేని జిల్లా పరిషత్తును కూడా మేము చేసుకోవడం జరిగింది. అది ఆర్గనైజ్ చేశారు. కేవీపీ రామచంద్రరావు గారు కానీ, పీస్ ప్రెసిడెంట్ గారు కానీ గడిచినటువంటి వారం 10 రోజులుగా ఉండి ఆర్గనైజ్ చేసి దాన్ని గెలిపించారు. త్వరలో మనకి జరిగేటువంటి ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ డెమోక్రటిక్ సెటప్ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ ఒకటే. దానికి అంటే ఆ రకమైనటువంటి పని చేయడానికి రోసయ్య గారు సరిపోరు అనేటువంటి తాత్పర్యం. బై అండ్ లార్జ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ ది పార్టీ క్యాడర్స్ అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అమలు జరపాలంటే తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ మనం మెజారిటీకి మనం ఇది ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చేస్తున్నారు కాబట్టి దాన్ని మేము ఒక అపీల్ గా అధిష్టాన వర్గం దగ్గరికి తీసుకెళ్తాం. రుద్రరాజు గారు, మంత్రి కొండా సురేఖ గారి విలేకరుల సమావేశం ప్రారంభమైంది. కాసేపు చూద్దాం. అనేటువంటి నమ్మకమే మొదటి నుంచి ఉంది. అదే క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సెప్టెంబర్ 7వ తేదీన నేను సోనియా గాంధీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇక్కడ నుంచి లెటర్ పంపించడం జరిగింది ఫ్యాక్స్ ద్వారా. ఆ రోజున పత్రికలను కూడా విడుదల చేయడం జరిగింది. ఏంటంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి పరిపాలనను అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా మంచి విజయాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో 33 మంది ఎంపీలను కూడా అందించినటువంటి ఘనత వారిది. మరి వారి నాయకత్వంలో పనిచేసిన మేము ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అనాథలుగా మిగిలిపోయినాం. కార్యకర్తలందరూ కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ముఖ్యమంత్రిగా ప్రకటించినట్టయితేనే మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు కూడా ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల్లో ఉన్నటువంటి మనిషి, ఆయనకు ఎన్నో అనుభవాలు ఉన్నాయని చెప్పి రాస్తూ మరొక లెటర్ కూడా రాయడం జరిగింది. అది మీ ప్రెస్ కూడా ఇప్పుడు విడుదల చేస్తాను. అయితే ఇది రాసిన తర్వాత మేము మరి ఇప్పటి వరకు కూడా మళ్ళీ దీని గురించి ఆలోచించలేదు. కానీ ఈ రోజు మాకు హైదరాబాద్ ఆఫీస్ కి మొయిలీ గారి దగ్గర నుంచి ఈ లెటర్ కు రిప్లై రావడం జరిగింది. మరి అందులో సారాంశం ఏంటంటే, I have received your letter dated 7th September 2009 addressed to Srimati Sonia Gandhi, President All India Congress Committee, regarding ultimately demise of our great leader Dr. Y.S. Rajashekar Reddy. May God give peace to his soul. The installation of new Chief Minister will be done as per the tradition of our party and in a democratic way అని 15వ తేదీన మొయిలీ గారు సంతకం పెట్టినటువంటి లెటరు మరి ఈ రోజు మా సెక్రటేరియట్ కి నా ఆఫీస్ కి ఛాంబర్ కి రావడం జరిగింది. అంటే ఈ రోజు నేను నిజంగా ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడతా ఉన్నాను. మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి గతంలో రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు సోనియా గాంధీ గారు 8 సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా మరి ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ మరి ఆంధ్ర దేశంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితులలో మరి అందరి ఆలోచనల మేరకు కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తల మనోభావాలను గుర్తించి సోనియా గాంధీ గారు గడప దాటి బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా అధికారంలోకి వచ్చే స్థాయికి వారు తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజు వారిది ఒక ప్రజల కోసము వాళ్ళు వారి జీవితాలను మన
వాళ్ళ జీవితాలను ఈరోజు కోల్పోయినటువంటి కుటుంబం వారిది. ఈరోజు అటువంటి కుటుంబం నుంచి సోనియా గాంధీ గారు, ఈరోజు ఇందిరాగాంధీ గారు వారి ప్రాణాలు అర్పించారు దేశం కోసము, రాజీవ్ గాంధీ గారు అర్పించారు. మరి ఈరోజు సోనియా గాంధీ గారి కుటుంబానికి ఎటువంటి బాధ అయితే ఎదురైందో అదే పద్ధతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అటువంటి సిచ్యువేషన్ ఎదురైంది కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ పరిస్థితిని సోనియా గాంధీ గారు అర్థం చేసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. మరి అంటే సీఎం గారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా రోషయ్య గారిని కొనసాగించాలని చెప్పి వారు కోరినంత మీదట రోషయ్య గారు కొనసాగుతున్నటువంటి మాట వారు చెప్పడం జరిగింది. వారి మంత్రివర్గంలో కూడా మేము పనిచేస్తున్నాం అనేటువంటి మాట కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మొన్నటి నుంచి కూడా అడిగేది ఏంటంటే సిఎల్పి మీటింగ్ కండక్ట్ చేయాలనేటువంటి మాట నేను మాట్లాడుతా ఉన్నాను. అంటే ఈ రోజు మహిళ గారు పంపించినటువంటి మెసేజ్ లో కూడా వారు ఏం చెప్పడం జరిగింది, మనం డెమోక్రటిక్ వేలో తప్పకుండా పార్టీ లీడర్ ని ఎన్నుకుంటామనేటువంటి మాట చెప్పారు. అంటే ఈ రోజు మేము ఏదైతే ఆశిస్తా ఉన్నామో మా యొక్క ఆలోచనకు అనుగుణంగా వారు ఈరోజు రిప్లై రాయడము నిజంగా చాలా హర్షించదగ్గటువంటి విషయము. కాబట్టి ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలకు మరి ఈ యొక్క ఉత్తర్వుల ద్వారా స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే త్వరలోనే ఒక సిఎల్పి మీటింగ్ కండక్ట్ చేసి మరి నూతనంగా మళ్ళీ సిఎల్పి నేతను ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. అంటే సిఎల్పి నేత ఎవరన్నది కాదు ఇక్కడ సమస్య. ఎందుకంటే అధిష్టాన వర్గం ఎవరిని ఆదేశించినా కూడా వారిని సీఎం గా మరి తప్పకుండా కొనసాగిస్తామనేటువంటి అంటే మేము సపోర్ట్ చేస్తామనేటువంటి మాట ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ రోజు వీళ్ళ ఆదేశం మేరకు రేపు సిఎల్పి మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత అధిష్టాన వర్గం ఆదేశం మేరకు ఎవరినైతే ఎన్నుకోమంటే కూడా వారిని సిఎల్పి నేతగా ఎన్నుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు మరి 1-2 పత్రిక ప్రెస్లలో నేను ముఖ్యమంత్రి గారిని ఏదో వారిని కొంచెం గట్టిగా మాట్లాడినట్టుగా రావడం జరిగింది. నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈ రోజు అధిష్టాన వర్గం ఆదేశించిన విధంగా రోషయ్య గారు కొనసాగుతున్నారు, వారి మీద నాకు పూర్తి గౌరవం ఉంది అనేటువంటి మాట మాట్లాడుతూ నేను సిఎల్పి నేతగా వారు ఎన్నుకున్న వారికి సపోర్ట్ చేస్తామనేటువంటి మాట మాట్లాడడం జరిగింది. మరి ఏది ఏమైనా కూడా ఈ రోజు మొయిలీ గారు ఈ విధంగా మరి రిప్లై చేయడము నిజంగా ఆనందించదగ్గ విషయం. కార్యకర్తల నాయకులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది మన మనోభావాలను గుర్తించి సోనియా గాంధీ గారు మళ్ళీ సిఎల్పి మీటింగ్ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నేతగా ఎన్నుకుంటున్నటువంటి నమ్మకాన్ని నేను ఈ రోజు మీకు వ్యక్తపరుస్తాను. ఈ పత్రంలో రాజీనామాను నేను ఉపసంహరించుకోండి. రాజీనామా నేను ఇవ్వలేను ఉపసంహరించుకోవడానికి. నా నిర్ణయం అక్కడే కట్టుబడి ఉంటాను, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నేను హర్షించేది ఏంటంటే ఈ రోజు మేము ఇచ్చినటువంటి లెటర్ కు అధిష్టాన వర్గం స్పందించి సిఎల్పి ద్వారా మనం నేతను డెమోక్రటిక్ వేలో ఎన్నుకుందాము అనేటువంటి మాట వారు రాయడాన్ని నేను హర్షిస్తా ఉన్నాను. అదేవిధంగా అదే వాళ్ళ ఆదేశానుసారం తప్పకుండా ఎవరిని చూసిస్తే వాళ్ళను నేను ఆ నేతగా సపోర్ట్ చేస్తాననేటువంటి మాట కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ప్రకటించకపోతే నేను ఏదైతే నిర్ణయంతో ముందు ప్రకటించాలో దాన్ని కూడా కట్టుబడి ఉంటాననేటువంటి మాట. ఇంకొకటి చెప్పండి, అంటే ఈ వీరప్పమాయిల్ గారి పత్రిక లేఖలో సిఎల్పి లీడర్ గా కొత్త అభ్యర్థులు ఎన్నుకుంటామని ఉందా? ఉంది. న్యూ సీఎం అని అన్నది న్యూ సీఎం అంటే ఎవరైనా కావచ్చు. మళ్ళీ వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళను సిఎల్పి నేతగా ఎన్నుకోవాలి. ఇక్కడైతే న్యూ సీఎం అనేటువంటి వాడు ఇన్ని డెమోక్రటిక్ వే అనేటువంటి రెండు కూడా మెన్షన్ చేయడం జరిగింది. మాకు ఈ రోజు రీచ్ అయిందండి. 7th రోజు 15th రోజు వాళ్ళు సంతకం పెట్టారు. ఈ రోజు మాకు రీచ్ అయింది. మేడం ఈ లెటర్ ఎక్కడికి వచ్చిందో ఇలాగ అందరికి మండలం కూడా వచ్చాయి. అందరూ ఈ విధంగా నాలాగా పంపించారో పంపించలేదో తెలియదు. నేను ప్రాక్టికల్ మనుషులను నిరూపించడానికి ఇది నిదర్శనము. ఎందుకంటే మేము ఓన్లీ మా కెమెరాల ముందుకు వచ్చి ఏదో ప్రెస్ ముందు మాట్లాడి ప్రచారం చేసుకునేటువంటి వ్యక్తిత్వం కాకుండా మీ ముందుకు రాకముందే నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానాన్ని ఈ విధంగా లేఖ రూపంలో సోనియా గాంధీ గారికి పంపించడం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వారి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అయింది, ప్రజలు ఏ విధంగా అభిమానాన్ని ఆయన తీరగొన్నారు, మరి ఈరోజు ఎంతమంది ఆయన మరణానంతరం చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆయనలాగా చరిత్ర ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు కూడా ఏమేమి అనుభవాలు ఉన్నాయి, గతంలో ఎన్నికలలో ప్రచారం ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన చర్చను కొనసాగించుకుందాం.